నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అప్పుడేమో వెహికల్ దిగలేదన్నారు. ఇప్పుడు దిగుతానంటే స్వయాన ఎస్పీ గారే అడ్డుకున్నారు. అది పల్నాడు జిల్లా, ఇది చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం దగ్గర. పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గర నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వెళుతున్న సమయంలో ఆయన వెహికల్ కింద సింగయ్య గారు అనే వారి పార్టీ కార్యకర్త పడినా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. అలాగా అసలు ఏమాత్రం మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళిపోయారని చెప్పేసి కూటమి పార్టీలన్నీ కలిసి ఆయన్ని ఉతికి ఆరేసినాయి. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్లకుండా ఉండాల్సిందే, దిగుండాల్సిందే. మరి ఇక్కడ దిగారు కదా, దిగాలనే ప్రయత్నం చేశారు కదా. బంగారుపాళ్యం వెళ్తుంటే ఎవరో వాళ్ళ కార్యకర్త ఆ స్కఫుల్లో గాయపడ్డాడు. అది తెలిసి ఆ కార్యకర్త దగ్గరికి, అభిమాని దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఎస్పీ గారు స్వయంగా అడ్డుకున్నారు. మీరు నో మీరు దిగటానికి వీల్లేదు. ఎస్పీ గారి పర్సెప్షన్లో అయితే అది కరెక్టే. నేననేది ఓన్లీ పోలీస్ వరకు కన్ఫైన్ చేసి మాట్లాడుతుంటే అది కరెక్టే. ఎందుకంటే ఆయన దిగితే అక్కడున్న జనసందోహంలో ఏ పాటి చిన్న తోపులాట జరిగినా ఆయన గాయపడవచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రమాదం జరగచ్చు. ఆయనకు అసలే థ్రెట్ ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర Z+ లేదు కాబట్టి ఇప్పుడు థ్రెట్ ఎక్కువైంది ఆయనకి. సో ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఎస్పీ గారు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా అయ్యా మీరు దిగమాకండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తే ఆయన కూడా విన్నారు. మళ్ళీ వెంటనే వెహికల్ ఎక్కి వెళ్ళిపోయారు. బహుశా ఆ రోజు సత్తెనపల్లికి వెళ్ళే దోవలో సింగయ్య గారు నిజంగా పడ్డారో లేదో తెలియదు, కానీ ఆ వీడియో ఆధారంగా అయితే సింగయ్య గారు పడ్డారు. తర్వాత ఆయన తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టారు. ఆయన అప్పుడు కూడా మాట్లాడారు. అంబులెన్స్లోకి ఎక్కిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళే లోపల ఆయన ప్రాణం పోయింది. సరే, ఆ రోజు సింగయ్య గారు ఒక మనిషి పడ్డప్పుడు విషయం తెలియాలి కదా. వెహికల్ కనీసం ఇట్లా ఒక బంప్ ఇస్తుంది. ఏదీ లేకుండా ఆయన ప్రశాంతంగా పైనుంచి ఇలా చేతులు ఊపుతున్నారు, అభిమానులతో చూస్తున్నారు. ఎవరో ఒక వ్యక్తి, ఒక కార్యకర్త బాయినెట్ ఎక్కి డ్యాన్స్ చేశాడు. ఆ డ్యాన్స్ చేసిన వీడియో కూడా చూసాం. ఎక్కేప్పుడు ఒక షర్ట్ ఉంది, తర్వాత డ్యాన్స్ చేసేప్పుడు ఇంకో షర్ట్ ఉంది. అంత క్షణాల వ్యవధిలో షర్ట్ ఎట్లా మార్చేశాడో మరి అర్థం కాలేదు. సరే, ఏదైతే ఇదంతా కూడా కోర్టు దృష్టిలో ఉంది, కోర్టు పరిశీలిస్తుంది. ఫోరెన్సిక్ కూడా నివేదిక కూడా ఒక 3-4 నెలల్లో వచ్చేస్తుంది. సో అప్పటిదాకా ఈ కేసు అలా పెండింగ్లోనే ఉంది. ఇప్పటికైతే పెండింగ్లో ఉంది. ప్రస్తుతానికైతే తాత్కాలిక రిలీఫ్ దొరికింది ఆ విషయంలో. A1 ఆయన డ్రైవర్ అయితే A2 జగన్మోహన్ రెడ్డి గారు, A3 వైవి సుబ్బారెడ్డి గారు, ఇక A4, 5 విడుదల రజని, అంబటి రాంబాబు, ఇంకా వీళ్ళందరూ వచ్చేసారు కూడా. ఈయన PA కూడా ఉన్నారు, నాగార్జున రెడ్డి గారు. ఆ రోజు దిగలేదన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దిగుంటే రిపర్కషన్స్ ఎట్లుండేవి? నిన్నున్నట్టే ఉండేవా? ఈ రెండింటిని పోలీస్ బేరీజ్ వేయగలరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, దానికి ఫోర్సీ చేయగలరు. ఒక VIP వెళ్ళినప్పుడు, ఒక సెలబ్రిటీ వెళ్తున్నప్పుడు ఆ స్కఫుల్లో ఏమైనా ఎనీ ఎక్స్టెంట్ వెళ్ళిపోతుంది, జనాలు ఊగిపోతారు, కంట్రోల్ తప్పుతుందనే ఉద్దేశంతో నిన్న ఎస్పీ గారు చేసిన చర్య సబబైందే. ఆయన చెప్పారు, ఈయన కూడా విన్నారు, ఓకేనండి అన్నారు. సరే, ఇది అయిపోయింది. మరి ఆ రోజు ఎందుకు అంత రగడైంది సత్తెనపల్లికి వెళ్ళే దోవలో దిగలేదని? ఇప్పుడు ఇవాళ జనం స్టార్టెడ్ క్వశ్చనింగ్. ఈవెన్ వైఎస్ఆర్సీపీ అనే కాదు, జనం అడుగుతున్నారు. మరి దీనికి పోలీస్ అయితే వాళ్ళకి దే హ్యావ్ వ్యాలిడ్ రీజన్స్. ఆయన ఎందుకు దిగద్దన్నారని చెప్పడానికి వాళ్ళకి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. మరి అదే రూల్ అక్కడ వర్తించాలి కదా. ఎక్కడ సత్తెనపల్లికి వెళ్ళేప్పుడు సింగయ్య గారు ఆయన వెహికల్ కింద పడ్డారని చెబుతున్న దగ్గర కూడా ఇదే రూల్ వర్తించాలి కదా. ఆయన దిగలేదు, మానవత్వం చాటుకోలేదు. ఆయన దిగితేనే మానవత్వం చాటుకున్నట్టు అనేది వాళ్ళ ఫిలాసఫీ. అవతల వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తుంది. వీళ్ళ దగ్గర కూడా, వైసీపీ దగ్గర కూడా సరైన సమాధానాలు ఉంటల్లా. తాపకోటి 10 నిమిషాలు కోటి మాట్లాడుతున్నారు. ఎంతసేపటికి దాన్ని ఏదో పెద్దది చేసి దాని నుంచి దే వాంట్ టు గెట్ మైలేజ్ అవుట్ ఆఫ్ దట్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అలా కాదు కదా. ఒక అంశం వచ్చింది, అంశం వచ్చినప్పుడు చాలా సాకల్యంగా దాన్ని పరిశీలించి సమగ్రంగా మాట్లాడాలి. ఆవేశకావేశాలకు పోయే సందర్భం కాదు. ఒక మనిషి ప్రాణం పోయింది, ఆయన జీపు కింద పడంగానే, ఆయన వెహికల్ కింద పడంగానే పోయిందా, తర్వాత పోయిందా అనేది వేరే సంగతి. బట్ ప్రాణం అయితే పోయింది. వాళ్ళ పార్టీ కార్యకర్త. సరే, తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళ సహాయం, ఆర్థిక సాయం ఏదో చేశారు. దాన్ని పట్టుకొని తెలుగుదేశం, మరి ఇన్ని తెలుగుదేశం కానీ కూటమి పార్టీలు కానీ ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని ప్యాకెట్ ఆడేసాయి. వీళ్ళ దగ్గర సమాధానం ఏది? ప్రాపర్గా సమాధానం ఏది? సరే, కోర్టులో చెప్పుకునేది చెప్పుకుంటారు, బట్ జనాలకి చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతుంది వైసీపీ? ఇప్పుడు నిన్న జరిగింది ఇన్సిడెంట్, ఈ రెండు కంపేర్ చేసి సో ఇదండి సంగతి అని వైసీపీ చెప్పాలిగా. ఆ రోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జరిగేది ఇదే. లేదండి మీరు వెళ్ళండి, మేము చూసుకుంటామని పోలీసు చెప్పాలి. ఆ రోజు అతన్ని ఆటోలో తీసుకెళ్ళడానికి లోకల్గా ఉన్న వైసీపీ శ్రేణులు ప్రయత్నించినప్పుడు లేదు, కుదరదని చెప్పేసి అడ్డుకున్న పోలీసు ఎవరు? ఆయన పేరేంటి? ఆయన హోదా ఏంటి? ఆ అధికారి హోదా ఏంటి? ఎందుకు అడ్డుకున్నారు?
అంబులెన్స్ వచ్చేదాకా అరగంట పాటు ఎందుకు ఆగారు? ఆ అరగంట అంటే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మరి ప్రతిదీ కూడా గోల్డెన్ అవర్ అది. ప్రతి నిమిషం కూడా ఖచ్చితంగా అది దీంట్లోకి పరిగణలోకి తీసుకోవాలి, కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సింది. ఐడియల్గా అరగంట పాటు ఎలా పడుకోబెట్టారు అంబులెన్స్ వచ్చేదాకా? ఈ లోపు అట్లీస్ట్ అంబులెన్స్ ఎదురుపడేది, ఆటోలో తీసుకెళ్తుంటే అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసే అవకాశం ఉండేది కదా. ఆయన అప్పుడు మాట్లాడుతుంది. ఇది ఎందుకు ప్రశ్నించలేదు? అసలు అది ఎవరు చేశారు? ఎవరి ఇన్స్టిగేషన్ తోటి ఆయన్ని ఆటోలోకి వెళ్ళనీయకుండా ఎవరు ఆపారు? సో ఇవన్నీ కూడా ప్రోబ్లో బయటపడాలి. మనం కేసు కట్టామా, అందులో A1 జగన్మోహన్ రెడ్డా, A2 ఫలానా రెడ్డా, A3 ఇంకో రెడ్డా, ఇది కాదు కదా అసలు కావాల్సింది. అప్పుడు టెక్నాలజీ కాదు, లేకపోతే ఏది చట్టం కాదు మాట్లాడాల్సింది. మనిషి విలువ, మానవీయత కావాలి. మానవీయత సరే తెలుగుదేశం పార్టీ కూటమి పక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈయనకు అట్టాగు లేదని వాళ్ళు ఆరోపిస్తున్నాయి. ఈయనకు లేదు, కానీ మానవత్వం ఉన్నోళ్ళు పాపం అక్కడెవరో అతను ఆటోలు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశారు కదా. అయ్యో పాపం, రోడ్డు మీద ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలితే అయ్యో పాపం అనుకుంటాం. అయ్యో పాపం అనుకుంటూ చాలామంది గుమికూడి అతన్ని ఆటోలో తీసుకెళ్దాం హాస్పిటల్కి అనే ప్రయత్నం చేసినప్పుడు ఎవరు అడ్డుకున్నారు, ఎందుకు అడ్డుకున్నారు? ఇది కూడా ప్రోబ్ జరగాలి కదా. అండ్ ఇంకోటి, ఈయన మీద ఇంకొక అభియోగం, సింగయ్య గారి భార్యని తాడేపల్లి నివాసానికి పిలిపించుకొని భయపెట్టి పరామర్శించారట. భయపెట్టి పరామర్శించడం అంటే ఒక ఎలిగేషన్ చేసేప్పుడు దాంట్లో స్పష్టత ఉండాలి. ఈయన భయపెట్టారా, పరామర్శించారా? బోత్ ఆర్ కాంట్రడిక్షన్స్, బోత్ ఆర్ నాట్ సేమ్. బాలయ్య బాబు గారు అన్నట్టు భయపెట్టడం వేరు, పరామర్శించడం వేరు. ఆవిడ తడబడిందిట. ఒక సాధారణ గృహిణి, వైఎస్ఆర్సీపీ అభిమాని ఆమె కానీ ఆమె భర్త సింగయ్య గారు కానీ అంతమంది జనాలను చూసినప్పుడు బెదరటం సహజం. సో అయితే ఆ బెదిరింపు వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే ఎలాగైనా సరే ఇవాళ సింగయ్య గారి భార్యను పిలిపించాలి, ఆమెను బెదిరించాలని తీర్మానించుకున్నారు. తీర్మానించుకొని ఫర్మానా జారీ చేశారు. వాళ్ళ వైసీపీ శ్రేణులకి ఫర్మానా జారిస్తే వాళ్ళు ఆమెను బలవంతంగా తీసుకొచ్చి ఈయన ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటి, నేను ఇప్పుడు నిన్ను బెదిరిస్తున్నాను, నేను పరామర్శిస్తున్నాను, నువ్వు బయట చెప్పాలి. చిత్తం దొర అన్నారు ఆవిడ. బయటకు వచ్చి అదే చెప్పారు. అంటే బెదిరిస్తున్నారనే మాట కాకుండా ఆ బెదిరు కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించిన వ్యవహారం ఆమె బెదిరు కళ్ళల్లో కనిపించింది. ఎవరికి? టీడీపీకి, కూటమి పార్టీలకి. అయినా ఈయనైనా పరామర్శించడానికి ఆమెన్న చోటుకి పోవాలి కానీ ఈయన పిలిపించుకోవటం ఏంటి అనే ప్రశ్న వచ్చింది. అక్కడికి వెళ్ళాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకో డ్రామా మొదలెట్టాడు. రెండో పాయింట్. సో కూటమి కత్తికి రెండు వైపులా పదునే. ఈయన కత్తే మొత్తం ఏంటంటే పదును లేకుండా పోయింది, తుప్పు పట్టింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైమింగ్. ఆ టైమింగ్ మీకు లేదు, కూటమి పార్టీలకు ఉంది, అది స్పష్టం. నిన్నైనా మీరు ఎస్పీ గారిని అడగాలి కదా అని మీ అభిమానులు అడుగుతున్నారు. ఏమని అడగాలని అడుగుతారు. మరి ఆ రోజు ఎందుకు అక్కడ అడగాలి కదా అని. బట్ మీరు విజ్ఞులు కాబట్టి, మీకు తెలుసు కాబట్టి మీరేంటంటే సర్లే ఇప్పుడు ఇది కాదు కదా సమయం మాట్లాడాల్సిందని చెప్పేసి సర్దుకొని వచ్చేసారట. అది కూడా మీ అభిమానులే అంటున్నారు. సరే, ఇంతమంది ఇన్ని రకాలుగా అనుకుంటున్నారు, అదేదో నిజమేదో మీరే చెప్పేసి పుణ్యం కట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని మళ్ళీ ఇంకో సెక్షన్ ఆఫ్ అభిమానులు మిమ్మల్ని కోరుతున్నారు.